హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర ఫైవ్ టాక్స్. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న వ్యక్తి చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగానే కాదు విలన్గా కూడా చేస్తున్న వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన మరి ఎవరో కాదు, మన తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి. ఈయన పూర్తి పేరు విజయ్ గురునాథ సేతుపతి కాళిముత్తు. ఈయన 1978 జనవరి 16న రాజపాళ్యంలో జన్మించాడు. ఈయన తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ తమిళంలో వచ్చిన తెన్మేర్కు పర్వా కత్రు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. విజయ్ సేతుపతి మూవీస్లోకి రాకముందు చిన్న చిన్న కూలీ పనులకు వెళ్ళేవాడు. విజయ్ సేతుపతికి 3 తోబుట్టువులు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చెల్లెళ్ళున్నారు. విజయ్ పేదరికం నుంచి వచ్చాడు. ఎన్నో కష్టాలు, బాధలు, బాధ్యతలతో విజయ్ కొన్ని సంవత్సరాలు దుబాయ్కి వర్కర్గా వెళ్ళి అక్కడ వచ్చే డబ్బులు చాలక తిరిగి వచ్చాడు. తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. విజయ్ నటించిన కొన్ని మూవీస్లో ఆయనకి సరైన గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు. విజయ్ సేతుపతి తెలుగులో 2012లో వచ్చిన పిజ్జా అనే తెలుగు డబ్బింగ్ మూవీలో హీరోగా వచ్చిన క్రైమ్ అండ్ హారర్ మూవీతో అందరికీ దగ్గరయ్యాడు. తర్వాత చిన్న సినిమాలో పెద్ద సినిమా అనే తేడా లేకుండా పాత్ర ఏదైనా సరే అది తన కోసమే అన్నట్టుగా జీవించేశాడు. 2019లో సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగులో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తర్వాత 2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో ఆయన చేసిన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఇంకా దగ్గరయ్యాడు. ఇక విజయ్ సేతుపతి వివాహ విషయానికి వస్తే ఆయన తన స్నేహితురాలు జెస్సీని వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు, కుమారుడు సూర్య, కుమార్తె శ్రీజ. చదువుకునే రోజుల్లోనే మరణించిన తన స్నేహితుని జ్ఞాపకార్థం కొడుకుకు సూర్య అని పేరు పెట్టాడు. సూర్య సేతుపతి నానుం రౌడీ దాన్ 2015లో చిన్న వెర్షన్లో నటించడం ద్వారా తన నటనను ప్రారంభించాడు. ఈ చిత్రం తెలుగులో నేను రౌడీగా విడుదలైంది. సూర్య తన తండ్రితో కలిసి సింధుబాద్ 2019లో మళ్ళీ కనిపించాడు. విజయ్ సేతుపతి ఇప్పుడు హీరోగానే కాదు విలన్గా కూడా చేస్తున్నాడు. హిందీలో షారుఖ్ ఖాన్ మూవీలో జవాన్లో విజయ్ విలన్గా నటించాడు. ఇప్పుడు పాన్ ఇండియా విలన్గా అందరినీ మెప్పిస్తున్నాడు. విజయ్ సేతుపతి జీవితంలో ఎదిగిన తీరు చూస్తుంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందుకే పెద్దలు ఊరికే అనలేదు, ఒక్కొక్క రాయిని తీయడం ద్వారా కొండ అయినా సరే కొన్ని రోజులకి కరిగిపోతుంది. అలాగే మనం కూడా మన లైఫ్ని మెల్లమెల్లగా వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఎంత కష్టమైనా సరే చేసి తీరితే మనం కూడా విజయ్ సేతుపతి లాగా పెద్ద స్థాయిలో ఉండగలం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.